హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అంటే వ్యూయర్స్లో కూడా చాలామంది టీచర్స్ ఉంటారు కదా, సో ఆబ్వియస్గా స్టూడెంట్సే కాదు. అండ్ ఈవెన్ టుడే ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్స్, టుమారో డెఫినెట్లీ మీరు పబ్లిక్ సర్వెంట్స్ అయితే చాలామందికి టీచర్స్ అండ్ రోల్ మోడల్స్గా ఉంటారు. అండ్ బిఫోర్ వీ గో టు ద సెషన్, ఈరోజు టాపిక్లో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఆన్సర్స్. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, వన్ మోర్ టైమ్ అనౌన్స్మెంట్. 2025 UPSC అడ్మిషన్స్ దే ఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎన్ ఎండ్. అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్. సో ఈరోజు టాపిక్ టీచర్స్ డే స్పెషల్. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ టీచర్స్ డే అనేటటువంటి దాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో చాలా రాజకీయాలలో చాలా అనుభవజ్ఞులు, అలాగే టీచర్గా కూడా చాలా అద్భుతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం అనేటటువంటి దాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈవెన్ ఈ రోజునే నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అని కూడా ఇస్తూ ఉంటారు. 2025 సంవత్సరానికి దాదాపుగా 45 మంది టీచర్స్కి ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డ్స్ని కూడా అందజేశారు. సో అయితే ఒక్కసారి మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జీవితాన్ని కనుక మనం తెలుసుకుంటే, ఈయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, కానీ తెలుగు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. బట్ హీజ్ ఏ తమిళియన్గానే చెప్తూ ఉంటారు, అక్కడ తమిళ వాళ్ళు కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు. బట్ ఈజ్ ఏ తెలుగు పర్సన్ హూ వాజ్ బార్న్ ఇన్ తమిళనాడు. అట్లానే అకాడమిక్ అచీవ్మెంట్స్ కనుక మనం చూస్తే 1921 ప్రాంతంలోనే కింగ్ జార్జ్ 5 ఆ టైంలో కలకత్తా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి సెకండ్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 4th వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. అట్లాగనే ఈస్టర్న్ రైల్వే అండ్ ఎథిక్స్ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా ఉన్నారు. దాదాపుగా 16 సంవత్సరాలు సేవలను అందించారు. సో బై ప్రొఫెషన్ టీచర్ ఆయన. సో అక్కడ టీచర్గా ఉంటూనే భారత రాజకీయాల్లో ఇంకా ఇతరత్ర అంశాల్లో స్వతంత్ర పోరాట సమయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి సేవల్ని త్రూ టీచింగ్ ద్వారా అందించినటువంటి వ్యక్తి. సో పొలిటికల్ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, అలాగనే సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఈయన ఫిలాసఫర్ కూడా. ఎందుకంటే ఈయన పాశ్చాత్య దేశాల్లో చదువుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను, అలాగే వెస్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను చాలా అద్భుతంగా క్రోడీకరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన్ని బ్రిడ్జ్ బిల్డర్ బిట్వీన్ ఇండియా అండ్ ద వెస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో హిందూయిజంని అన్ఇన్ఫార్మ్డ్ వెస్టర్న్ క్రిటిసిజం, అంటే పూర్తి స్థాయిలో పాశ్చాత్య దేశాలు భారతదేశ హిందూ సమాజాన్ని హిందూ దేశంగా, అంటే ఆ రోజుల్లో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆ రోజైనా ఈ రోజైనా హిందువులు ఎక్కువ. సో ఈ హిందూ కల్చర్ ఏదైతే ఉందో, హిందూ కల్చర్ అంటే ఇక్కడ మతపరమంగా మనం చూడకూడదు. ఇండస్ నది కింద పరివాహిక ప్రాంతం ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అందరూ వాళ్ళు ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్లు అయినా, వాళ్ళ తాలూకా సంస్కృతి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. సో ఈ హిందూ కల్చర్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా పాశ్చాత్య దేశాలు క్రిటిసిజం చేసేవి. సో ఈ క్రిటిసిజంని ఎదుర్కొని ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అర్థమయ్యేలా విశదీకరించి చెప్పినటువంటి వ్యక్తి. సో దానికి రికగ్నిషన్ గాను ఆయనకి భారతరత్న అవార్డుని ఇచ్చారు. అట్లాగనే కింగ్ జార్జ్ 5 నైటెడ్ అవార్డు, అంటే నైట్ అంటారు కదా, కింగ్ తర్వాత ఉన్నటువంటి ఒక బిరుదుగా చెప్తూ ఉంటారు. సో ఈ నైట్హుడ్ అని అంటాము. అకాడమిక్ ఎక్సలెన్స్లో భాగంగా ఆయనకి ప్రదానం చేశారు. సో తర్వాత నేషనల్ టీచర్స్ డేని కూడా మనం కాంట్రిబ్యూట్ ఎవరైతే టీచర్స్ ఈ ఎడ్యుకేషన్కి అద్భుతమైనటువంటి సేవల్ని, కాంట్రిబ్యూషన్స్ అందించారో నేషన్ బిల్డింగ్లో, వీళ్ళని ఆనర్ చేసుకుంటూ, ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాల్లో, అలాగే స్టూడెంట్స్ తాలూకా జీవితాలను ఎన్రిచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఆఫ్ మెడల్, అట్లాగనే క్యాష్ ప్రైజ్తో మనం ఎప్పుడు కూడా నేషనల్ టీచర్స్ డే అనేటటువంటి, నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అనేటటువంటి ఒక పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటాం. ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. 2025లో దాదాపుగా 45 టీచర్స్కి ఈ యొక్క అవార్డులను అందించారని కూడా మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోయేటటువంటిది, సాధారణంగా మనం టీచర్స్ అనేటప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి, స్వామి వివేకానంద గారి గురించి, లేదా
చాణక్యుడి గురించి, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు సావిత్రిబాయి పూలే గారి గురించి, లేదా ఇంకా అబ్దుల్ కలాం గారి గురించి, ఇలాంటి వ్యక్తుల గురించి చదువుతూ ఉంటాం. కానీ వీళ్ళందరి జీవితాలు కూడా చాలా సుపరిచితంగా మనకి అందరికీ తెలిసినటువంటి జీవితాలు. అంటే వన్ వే చెప్పాలంటే దే ఆర్ ఓపెన్ బుక్స్. అబ్దుల్ కలాం గారి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకం, మళ్ళీ మళ్ళీ చదవచ్చు ఆ పుస్తకాన్ని. అయితే నేను ఈరోజు ఏం చేశానంటే, ఖచ్చితంగా యూపీఎస్సీలో కూడా మనకి ఎథిక్స్ అనేటటువంటి పార్ట్ ఉంది. అందులో మీరు అద్భుతంగా ఎగ్జాంపుల్స్ రాసుకోవడానికి ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి ఈ జనరేషన్లోనే దెర్ ఆర్ సమ్ పర్సనాలిటీస్ హూ ఆర్ గివింగ్ దర్ లైఫ్స్ ఫర్ ద ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక సమాజంలో 2025వ సంవత్సరంలో కూడా తమ జీవితాలను కొంతమంది పిల్లలకి ఈ యొక్క విద్యను అందించాలి అనేటటువంటి ఒక ఆతృతతో పనిచేస్తున్నటువంటి కొంతమంది అన్నోన్ పర్సనాలిటీస్, కరెక్ట్గా చెప్పాలంటే అన్నోన్ టీచర్స్ ఆఫ్ ద కంట్రీ గురించి మనం ఈరోజు చూద్దాం. కొంతమంది పర్సనాలిటీస్. సో ఈయన పేరు ఆదిత్య కుమార్. ఈయన్ని సైకిల్ గురూజీ అని కూడా అంటారు. ఈయన లక్నో ఈ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో 60 నుంచి 65 కిలోమీటర్లు 60 నుంచి 65 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి 1995 నుంచి కూడా అక్కడ పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. రోడ్ సైడ్ ఉన్నటువంటి పార్కులు, చెట్లు, వీటిల్ని మాత్రమే క్లాస్ రూమ్స్గా చేసుకుంటూ సైకిల్ మీద ఒక బోర్డుని పెట్టుకొని ఈ పిల్లలకి విద్యను అందిస్తున్నారు. సో విద్య తాలూకా ఔన్నత్యాన్ని గుర్తించడంలో టీచర్కి మరొక సాటి లేదని నిరూపించినటువంటి ఒక వ్యక్తి. హిజ్ నేమ్ ఈజ్ ఆదిత్య కుమార్. అట్లానే అరవింద్ గుప్తా. ఈయన యూట్యూబ్లో కూడా చాలా అద్భుతంగా సుపరిచితమైనటువంటి పేరు, చాలా అద్భుతమైనటువంటి ఛానల్ కూడా ఉంది. ఈయన ఏం చేస్తారంటే చెత్తలోంచి, ట్రాష్ ఉంటుంది కదా, అందులోంచి తీసి కొన్ని బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఇది పిల్లలకి ఎట్లా చేయాలి అని చెప్తూ ఉంటారు. వాటిని ఆధారంగా చేసుకునే కొన్ని సైన్స్ కాన్సెప్ట్స్ని కూడా ఫన్ వేలో, అంటే పిల్లలకి నచ్చే విధంగా ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. అలాగనే ఫ్రీ ఎడ్యుకేషనల్ వీడియోస్ పెడుతూ ఉంటారు యూట్యూబ్లో. దీనివల్ల పిల్లలు చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈయన వీడియోస్తోనే చాలా అద్భుతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా మనకున్నారు. సో ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అరవింద్ గుప్తా ఆల్సో. నెక్స్ట్ రాజేష్ కుమార్ శర్మ. ఈయన అండర్ ద బ్రిడ్జ్ స్కూల్, అంటే ఢిల్లీ ప్రాంతాలలో మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, మెట్రో రైళ్ళు వెళ్ళేటటువంటి ఆ పిల్లర్స్ ఉంటుంది కదా, రైలు వంతెన. సో దాని కింద 2005 నుంచి కూడా కొంతమంది వీధుల్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి వీళ్ళకి చదువు చెప్తూ ఉంటారు. స్కూల్ అనేటటువంటిది ఉండాలి అంటే దానికి బిల్డింగ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, కేవలం చెప్పాలనేటటువంటి ఉత్సుకత ఉంటే చాలు అని నిరూపించి దాదాపుగా స్లమ్స్లో బ్రతికేటటువంటి 200 మంది పిల్లలకి ఈయన ఉచితంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటిది నేర్పుతున్నారు. చాలామంది బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, బాగా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళి వాలంటీర్స్గా కూడా విద్య కోసం వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. సో ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాజేష్ కుమార్ శర్మ ఆల్సో. అట్లానే ఈయన పేరు అబ్దుల్ మలిక్. ఈయన ప్రైమరీ స్కూల్ టీచర్, కేరళలో మలపురం అనేటటువంటి డిస్టిక్లో పనిచేస్తుంటారు. ఈయన సైకిల్ మీద వెళ్తే 3 గంటల సమయం పడుతుందంట. అందుకని చెప్పి ఒక నదిని దాటి వెళ్తే పిల్లలకి నేను కరెక్ట్ సమయానికి వెళ్ళి క్లాసెస్ చెప్పగలను అని చెప్తూ ప్రతిరోజు ఈ యొక్క నదిలో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి, మనం ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి ఎడ్యుకేషన్ నేర్చుకున్నారని చదువుకున్నాం, కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. ఖచ్చితంగా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదని ఏదో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది. కానీ మనం అద్భుతాలను జరిగేటప్పుడు కూడా గుర్తించవచ్చు. అప్పుడు ఎప్పుడో మనం లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు అబ్దుల్ మలిక్ రూపంలో మనం చూస్తున్నాం. అగైన్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ గాయ్ ఆల్సో. అట్లానే ప్రొఫెసర్ సందీప్ దేశాయ్. ఈయన ముంబైలో ఒక ప్రొఫెసర్ అంటేనే మీకు తెలుసు కదా, చాలా అద్భుతంగా ఒక వారానికి 10 గంటలో 7 గంటలో క్లాసెస్ ఉంటాయి అంతే. కానీ ఈయన ఢిల్లీ మెట్రో ట్రైన్స్లో ఈయన ఇది పట్టుకొని చారిటీ కోసం అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా చారిటీ కోసం వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్జిఓ శ్లోక అనేటటువంటి పేరిట చాలామంది పిల్లలకి, ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ప్లేసెస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పడానికి ఈ డబ్బుల్ని ఉపయోగిస్తున్నారు. ఎంత ఉదార్త హృదయం ఉండాలి ఇట్లాంటి పనులు చేయాలంటే. సాధారణంగా మనం బయట కనిపించినటువంటి ఏ పేదవాళ్ళైనా, బెగ్గర్స్ అయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటిది ప్రొఫెసర్ అయి ఉండి, అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి, గౌరవింపదగ్గ ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి
రోడ్లు పట్టుకొని ట్రైన్స్లో ఒక భిక్షగాడి మాదిరి విద్య కోసం తపన పడుతూ ప్రజలకు విద్య అందించాలి, చిన్నపిల్లలకు విద్య అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారంటే ఓన్లీ ఏ టీచర్ క్యాన్ డూ దిస్, నో అదర్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వే. అందుకే మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి, టీచర్ అనేవాడు కొవ్వొత్తి లాంటి వాడు తనని తాను కరిగించుకొని కూడా ఈ విద్య అనేటటువంటి దాన్ని వెలుగ్గా పంచుతాడు అని చెప్పేసి. సో గ్రేట్ సెల్యూట్ టు సందీప్ దేశాయ్. సో రిలేటెడ్ క్వశ్చన్, ఇవి ఈరోజు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ విచ్ ఐ థాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు ఎథిక్స్లో చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. సో అట్లానే మీరు దీనికి సంబంధించి ఒక ప్రశ్నని ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే టీచర్స్ ఆర్ నాట్ ఓన్లీ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఆల్సో నేషనల్ బిల్డర్స్ హూ షేప్ వాల్యూస్ అండ్ క్యారెక్టర్. ఏ రిలేటెడ్ క్వశ్చన్, యూ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ 200 words. మరొకసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.